శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో మే 11 నుంచి మే 17 వరకు ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే నృసింహ జయంతి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, రాత్రి 7 గంటల వరకు. నక్షత్రం స్వాతి, తెల్లవారుజామున 5 గంటల 27 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజులు: 11 మే ఆదివారం, అంటే ఈరోజు నిజకర్తరి కృతికా కార్తె ప్రారంభం, సాయంత్రం 5 గంటల 51 నిమిషాలకి. నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి. మే 12 సోమవారం, కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి. వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ. మే 14 బుధవారం, వృషభ సంక్రమణం, తెల్లవారుజామున 3 గంటల 35 నిమిషాలకి. మే 15 గురువారం, శ్రీ సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం. మే 16 శుక్రవారం, సంకటహర చతుర్థి. ఇక ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర శని రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. అయితే 14వ తారీఖున రవి మేషం నుంచి వృషభంలోకి మారబోతున్నారు. 15వ తారీఖున గురువు వృషభం నుంచి మిథునంలోకి మారబోతున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వీరి వృత్తి వ్యాపారాల గురించి, దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉండాలి. ముఖ్యంగా మీ పెట్టుబడుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. తొందరపాటు చర్యల వలన కొంతవరకు ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వారు ఆశించిన విధంగా కొంత పురోగతి తక్కువ స్థాయిలో ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఆశించిన విధంగా పురోగతి లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాల గురించి, అలాగే నూతన వస్తు వాహనాల గురించి కూడా మీరు కొంతవరకు శ్రమపడుతూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నృసింహ జయంతి సందర్భంగా మేషరాశి వారు స్వామివారిని గంధంతోటి అలంకరించి పులిహోర నివేదన చేయటం వలన ఆర్థిక సంబంధమైన బాధలు తొలగిపోతాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నెమ్మదిగా మార్పులు అనేవి మాత్రం మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే దీంతో పాటు మీరు పాత రుణాలు తీర్చేందుకు మాత్రం కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆశించిన విధంగా మీకు పురోగతి రావటం లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీరు మీ ఆర్థిక ప్రయోజనాల కోసం, అలాగే ఆర్థిక పురోగతి కోసం, దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలబెట్టినా కూడా అది ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా ఉండాలనే ఆశ మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కొంతవరకు ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ కూడా మీలో కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి కొంతవరకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు సానుకూలత అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఖర్చులను అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే ఈ వారం అంతా కూడా మీకు ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నృసింహ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు స్వామివారిని పారిజాతాలతోటి పూజించి వడపప్పు, పానకము నివేదన చేయటం వలన మనోభీష్టాలు నెరవేరుతాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉండబోతోంది. దీంతో పాటుగా
మార్పులు అనేవి ఖచ్చితంగా వీళ్ళకి నెమ్మదిగా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క సంతానం గురించి వీరికి మార్పులు ఉండటము, దీంతో పాటుగా వీరి సంతానంతో పాటుగా వీరికి పెట్టుబడుల విషయంలో కూడా మార్పులు లాంటివి కనిపించటము, అలాగే మీరు గనక వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే వాటిల్లో కొంతవరకు సానుకూలత ఉండటము, అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఆశించిన విధంగా పురోగతి అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కొంత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ పరంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటితో పాటుగా ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఆర్థికంగా పురోగతి ఉండటం, అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా కూడా మార్పులు చేర్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం అంతా కూడా సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నృసింహ జయంతి సందర్భంగా మిథున రాశి వారు స్వామివారిని తులసీ దళాలతోటి పూజించి ఆవు పాలు నివేదన చేయటం వలన వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. కర్కాటక రాశి వారు మాత్రం ఈ వారం నుంచి కొంతవరకు జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి, దీంతో పాటుగా వీరి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, స్థిరాస్తి వ్యవహారాల గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తు వాహనాల విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణాలు తీర్చే క్రమంలో కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎవరైతే మీకు రుణాలు ఇచ్చారో వారి వలన కొంతవరకు మాట పడాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, లేకపోతే ఏదో ఒక కారణంతో కొంతవరకు మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు కొంతవరకు ఆలోచన చేసినా వారికి మాత్రం మంచి ప్రయోజనకరంగానే ఉండబోతోంది. ఇక పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆశించిన విధంగా ధనాదాయం లేకపోవటము, లేకపోతే షేర్లలో వాటిల్లో కొంత నష్టపోయే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. నృసింహ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు స్వామివారిని బిల్వదళాలతోటి పూజించి దద్దోజనం నివేదన చేయటం వలన ఆర్థికపరమైన విషయాలు అనుకూలిస్తాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం కొంతవరకు శ్రమ అనేది ఉన్నా కూడా పనులని సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికంగా కొంత ఈ వారం అంతా కూడా మీకు ప్రయోజనకరంగా ఉండబోతోంది. దీంతో పాటు కొంతవరకు పాత రుణాలు తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం కానీ, లేకపోతే కొంతవరకు స్వగృహ యోగం కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా ఈ వారం అంతా మీకు ప్రయోజనకరంగా ఉండబోతోంది. అయితే వీరు పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే షేర్ మార్కెట్లు కానీ, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ ఈ వారం కొంత మీకు ఇబ్బందికి మాత్రం గురి చేస్తూ ఉంటాయి. అందుకని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దీంతో పాటు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. నృసింహ జయంతి సందర్భంగా సింహరాశి వారు స్వామివారిని మల్లె పువ్వులతోటి పూజించి పొంగలి నివేదన చేయటం వలన ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులని అధిగమిస్తారు. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా, అలాగే ఆర్థిక స్థితిగతులలో నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు ఉంటాయి. ఈ వారం అంతా కూడా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అయితే మ్యూచువల్ ఫండ్స్ అయినా, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులైనా అవి మీకు లాభాన్ని అందిస్తాయని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు కలగటము, ఆర్థికంగా మీకు చక్కటి ప్రయోజనకరంగా ఉండటం వలన ఉద్యోగస్తులు మాత్రం చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. నృసింహ జయంతి సందర్భంగా కన్యారాశి వారు స్వామివారిని సన్నజాజులతోటి పూజించి పానకం, వడపప్పు నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కనపడుతూ ఉంటుంది. తులారాశి వారికి మాత్రం ఈ వారం అంతా ఆర్థికంగా చక్కటి ప్రయోజనకరంగా ఉండబోతోంది. దీంతో పాటుగా వీరికి
వీరి ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం శ్రద్ధ అనేది వహించాల్సి ఉంటుంది. అయితే ప్రతి పనిని కూడా వీరు నెమ్మదిగా పూర్తి చేస్తారు. అలాగే సమయానుకూలంగా కూడా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే దీంతో పాటుగా కొంతవరకు నిర్ణయాలు ఏవైతే మీరు తీసుకుంటూ ఉంటారో ఆ నిర్ణయాలు ఎటువంటివైనా సరే అవి మీకు మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కనుక దూర ప్రయాణాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే విదేశాలకు వెళ్ళి విద్యని అభ్యసించాలని ప్రయత్నం చేస్తున్నా, వీసాల కోసం పాస్పోర్ట్ల కోసం ప్రయత్నం చేస్తున్నా వారికి కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు 15వ తారీఖు తర్వాత నుంచి వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే కొంతవరకు మీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా అవన్నీ కూడా మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నృసింహ జయంతి సందర్భంగా తులారాశి వారు స్వామివారిని గన్నేరు పుష్పాలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన సంతానాభివృద్ధి కలుగుతుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఇక్కడ వీరి యొక్క సంతానం గురించి, వారి ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే వారి ఆరోగ్యం గురించి, ముఖ్యంగా విద్యార్థులు కనుక దూర ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటే వాటి గురించి ఈ వారం అంతా కూడా వీటికి సంబంధించి ఎక్కువగా ఆలోచన అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వీరికి ఆర్థికంగా కూడా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. ఇక ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది వహించాలి. మీరు గనక అజాగ్రత్తగా ఉన్న షేర్ మార్కెట్లలో అనాలోచితంగా పెట్టుబడులు పెట్టినా తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతూ ఉంటారు. అలాగే మనసులో ఉన్న విషయాన్ని నలుగురు అర్థం చేసుకొని మసులుకోవాలనే ఆలోచన ఎక్కువగా కలుగుంటారు. ఇక కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంత సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగ వ్యాపారాల పరంగా వీరికి మాత్రం పెద్దగా మార్పులు అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు. నృసింహ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు స్వామివారిని నందివర్ధనాలతోటి పూజించి పాయసం నివేదన చేయటం వలన ఉద్యోగాభివృద్ధి కనపడుతుంది. ఇంకా ధనురాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం వీరి యొక్క కుటుంబం గురించి, అలాగే వారి శ్రేయస్సు గురించి, దీంతో పాటుగా వివాహము, వైవాహిక జీవితము వీటి గురించి ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండబోతోంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి గనక ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు కోరుకుంటున్నా, ఆర్థికంగా వీరికి అనుకూలత కోరుకుంటున్నా, లేకపోతే ఆరోగ్యపరంగా కూడా మంచి మార్పులు కోరుకుంటున్నా ఈ వారం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి వారు చేసే ప్రతి పనికి సంబంధించి గుర్తింపు లభించటము, అలాగే వారి ప్రతిభా పాఠవాలను గుర్తించటము, దీంతో పాటుగా వారిని నలుగురు మెచ్చుకోవటము ఇవన్నీ కూడా కొంతవరకు మీకు ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. నృసింహ జయంతి సందర్భంగా ధనుర్రాశి వారు స్వామివారిని ఎర్ర చేమంతులతోటి పూజించి బూరెలు నివేదన చేయటం వలన ఆరోగ్యము వృద్ధి చెందుతుంది, రుణ బాధలు తొలగిపోతాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈ వారం అంతా కూడా వారి ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే దానికి సంబంధించిన మార్పులు చేర్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి మీరు ఏమైనా స్థాన చలనం లాంటివి కోరుకుంటూ ఉంటే ఆ విషయాలలో కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, లేకపోతే ఉద్యోగ బాధ్యతల కోసం, లేకపోతే నూతన ఉద్యోగాల కోసం మీరు గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా అందులో మాత్రం కొంత మీరు ప్రయత్నం అనేది ఎక్కువగా చేయాల్సి ఉంటుంటుంది. దీంతో పాటుగా మీరు గనక వీసాల కోసం, పాస్పోర్ట్ల కోసం ప్రయత్నం చేస్తే ఆ విషయాలలో మాత్రం కొంత నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ మీకు కొంత ప్రయోజనకరంగా ఉండబోతున్నాయి. నృసింహ జయంతి సందర్భంగా మకర రాశి వారు స్వామివారిని తెల్ల గులాబీలతోటి పూజించి గారెలు నివేదన చేయటం వలన మనోభీష్టాలు నెరవేరుతాయి. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈ వారం ముఖ్యంగా మీ యొక్క సంతానం గురించి, అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు,
దీంతో పాటు పెట్టుబడులు, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి మాత్రం ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి కూడా చాలా వరకు ఆశాజనకంగా ఉండబోతోంది. ఇక ఈ వారం అంతా కూడా మీకు శ్రమకి తగిన ఫలితం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ వారం చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా మంచి ప్రయోజనకరంగా ఉండటం, ఆశించిన విధంగా ఫలితాలు ఉండటం, అలాగే ఉన్నతాధికారులను మిమ్మల్ని మెచ్చుకోవటము, మీ ప్రతిభా పాఠవాలను గుర్తించటము, అలాగే మీకు కొంతవరకు అదనపు బాధ్యతలు ఇవ్వటము, ప్రమోషన్లు లాంటివి ఉండటము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే వీరు కొంతవరకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆశించిన విధంగా సంబంధాలు రావట్లేదనో, జాతకాలు కలవటం లేదనో ఈ నిరాశ మాత్రం కొంత మీలో కనపడుతూ ఉంటుంది. నరసింహ జయంతి సందర్భంగా కుంభరాశి వారు స్వామివారిని తెల్ల చేమంతులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన ఆరోగ్యము వృద్ధి చెందుతుంది, రుణ బాధలు తొలగిపోతాయి. మీనరాశి వారికి గనక మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఉద్యోగాలకి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటు చేస్తున్న ఉద్యోగాలు మానేయటం, నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయటం, స్థాన చలనం కోసం ప్రయత్నం చేయటం, అలాగే దీంతో పాటుగా కొంతవరకు వీరికి ఆర్థికంగా పురోగతి కోసం వీరు ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ కూడా వీరికి ఈ వారం నుంచి కనపడుతూ ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులలో తప్పనిసరిగా మంచి మార్పులు అనేవి కనబడబోతున్నాయి. అలాగే వారికి మంచి ప్రగతి, ఉన్నతి, వారు చేసే ప్రతి పనిలోనూ కూడా వారికి చక్కటి గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నరసింహ జయంతి సందర్భంగా మీనరాశి వారు స్వామివారిని కనకాంబరాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన మనోభీష్టాలు నెరవేరుతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆదివారం సందర్భంగా నరసింహస్వామి జయంతి సందర్భంగా ఆ నరసింహస్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.